రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు వాతావరణ అధికారులు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువ స్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తనాల ప్రభావంతో 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు వాతావరణ అధికారులు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువ స్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు వాతావరణ అధికారులు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువ స్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్కు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు వాతావరణ అధికారులు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, ఏపీ అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుగా భావించవచ్చు. ముఖ్యంగా ఆగస్టు నెలలో రైతులు వర్షాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే వరుణుడు ముఖం చాటివేయటంతో ఆగస్టు నెల మొత్తం కూడా ఎక్కడా పంటలు వేయలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే అనూహ్యంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటంతో నేటి నుంచి 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే 4 రోజుల్లో మరో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడుతుందని చెప్తున్నారు. ఇప్పటికే హిమాలయ పర్వతాల వద్ద ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అసలు వర్షాలు లేని పరిస్థితి. ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే వారం రోజుల పాటు ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, దాదాపుగా అన్ని ప్రాంతాలపైన ఈ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు సోనియా. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.